తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ నెంబర్ ఎంపికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎంపీడీఓ దీప్తి తెలిపారు. నెంబర్కి గురువారం ఉదయం 10 గంటల లోపు నామినేషన్ వేయవలసి ఉంటుందని ఆమె తెలిపారు. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ ఎన్నిక చేయవలసి ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. కోఆప్షన్ మెంబర్ కోసం నామినేషన్ వేయదలిచిన వారు గురువారం ఉదయం 10 గంటలలోగా నామినేషన్ను పరిషత్ కార్యాలయంలో వేయాలని, తదుపరి 10 గంటల నుంచి 12 గంటల వరకు స్క్రూటినీ చేయటం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ తర్వాత 12 గంటల నుంచి 1 గంట మధ్య విత్డ్రాలు ఉంటాయని, విత్డ్రాల్ అనంతరం 1 గంట తర్వాత ఫైనల్ లిస్టు ప్రకటించడం జరుగుతుందని ఎంపీడీఓ తెలియజేశారు. ఆ తదుపరి ఎలక్షన్ ఉంటుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఒక కోఆప్టెడ్ మెంబర్ మనకి వేకెన్సీ ఉంది. దానికి సంబంధించి రేపు మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాం. 10 లోపల నామినేషన్స్ వేయదలిచిన వాళ్ళు 10 o'clock బిఫోర్ నామినేషన్స్ వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 10 నుంచి 12 వరకు స్క్రూటినీ ఉంటుంది. 12 o'clockకి స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత 12 to 1 విత్డ్రాయల్స్ ఏమైనా ఉంటే 1 o'clock లోపల విత్డ్రాయల్ చేసుకోవచ్చు. 1 o'clock తర్వాత ఫైనల్ లిస్ట్ ఒకసారి పబ్లిష్ చేయబడుతుంది. 1 o'clockకి తర్వాత ఎలక్షన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఇది సింపుల్గా ప్రొసీజరు. సో నామినేషన్కి రావాల్సిన వాళ్ళు 10 లోపల దయచేసి మండల పరిషత్ తెనాలి కార్యాలయానికి వచ్చి నామినేషన్ సమర్పించవలసిందిగా కోరుతున్నాం.